నేర్పుదాం. దానిలో ఉన్న జ్ఞానాన్ని, భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని భగవంతుడు మనకి తోడుగా ఉండాలని కోరుకుంటూ 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం 26వ శ్లోకం. ఈ రెండు మార్గాలు శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు రెండు మార్గాలు ఉన్నాయి. ప్రతి మనిషి ముందు రెండు మార్గాలు పెట్టేట, మంచి మార్గం చెడు మార్గం. శుక్ల అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు, తెల్లని నల్లని మార్గాలు రెండు పెట్టాను. లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ప్రతి మనిషి ఎదుట జ్ఞానం ఉన్న సాయిబులు ఎదుటో లేకుంటే హిందువులు ఎదుటో లేదంటే క్రైస్తవులు ఎదుటో కాదు, జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఎదుట రెండు మార్గాలు పెట్టాడు ఆ సర్వేశ్వరుడు.